friends, how are you? This is Vijay. You watching Programming with Vijay channel Telugu. Today in this video, I am going to teach user input in Python. What is input in Python? Python input. Input function is used to take user input in Python. అంటే మన పైథాన్లో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి ఇన్పుట్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకొని మనం పైథాన్లో యూజర్ దగ్గర నుంచి ఈ యొక్క ఇన్పుట్ని మనం తీసుకుంటాము. బై డిఫాల్ట్లీ ఇట్ రిటర్న్స్ ద యూజర్ ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ ఓన్లీ. ఈ యొక్క ఇన్పుట్లో మనం అంటే బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుందంటే స్ట్రింగ్లో మనకి ఈ యొక్కటి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సింటాక్స్ మీకు ఈజీగా చెప్తాను. మూవ్ ఆన్ టు సింటాక్స్ ఫర్ పైథాన్ ఇన్పుట్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఈ యొక్క పారాన్సిస్ లో మనం ఇస్తాము అంటే ప్రాంప్ట్, నథింగ్ బట్ ప్రాంప్ట్. ఎగ్జాంపుల్ గా చూడండి, ఇన్పుట్ అనే మెథడ్ ఇచ్చాను. ఈ యొక్క మెథడ్ లో చూడండి, మన సింగిల్ కోట్స్ లో ఆర్ డబుల్ కోట్స్ లో మనం హెలో వ్యూవర్స్ అని ఇస్తే మనకి అవుట్పుట్ హెలో వ్యూవర్స్ అని వస్తుంది. మీకు ఈజీగా చెప్తాను నేను. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది ఓపెన్ అయింది. మీకు చెప్పాను కదా, ఇన్పుట్ INPUT ఇన్పుట్ అని ఇచ్చాను. ఎంటర్ చేయండి. మనకేమొచ్చింది? బుల్టిన్ ఫంక్షన్ ఇన్పుట్. మనకి ఇన్పుట్ ఇవ్వడానికి మనకి ఒక మెథడ్ ఉంది పైథాన్లో, INPUT ఇన్పుట్ పారాన్సిస్. ఇప్పుడు మనకి ఇన్పుట్ అనే మెథడ్ అనేది వచ్చింది. ఇది ఫంక్షన్. ఎంటర్ చేయండి. ఓకే, కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది కదా. ఐమ్ గివింగ్ ఏ వాల్యూ 7. 7 అని మనకి అవుట్పుట్ వచ్చింది. చూసారు, ఇక్కడ మనకి 7 అని వచ్చింది. అలానే ఇక్కడ చూడండి, మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లోనే వచ్చింది. అలానే ఇన్పుట్ ఎంటర్ చేసి 5.5 ఇప్పుడు ఫ్లోట్ ఇస్తున్నా, మనకి స్ట్రింగ్ లోనే వచ్చింది. ఇన్పుట్ ఎంటర్ చేసి ఇప్పుడు నేను కాంప్లెక్స్ ఇస్తాను. చూడండి, 3 + 6 మనకి కాంప్లెక్స్ కూడా మనకి ఇన్పుట్ మనం వాట్ ఈస్ యువర్ నేమ్ ఎంటర్ క్లిక్ చేయండి. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే విజయ్. మనకి విజయ్ అని మనకి స్ట్రింగ్ లో వచ్చింది. చూసారా, ఇప్పుడు నాకు స్ట్రింగ్ లో వద్దు, నాకు ఇంటీజర్ లో కావాలంటే నేను ప్రీవియస్ గా మీకు డేటా టైప్స్ చెప్పాను కదా, టైప్ కాస్టింగ్. దాంట్లో మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్ ఉంది. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ లో ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను 5 అని ఇస్తాను. ఓకే, 7 అని ఇస్తున్నాను. మనకి 7 అనేది స్ట్రింగ్ లో రాలేదు, ఇప్పుడు ఇంటీజర్ లోనే వచ్చింది. అలానే ఫ్లోట్ తీసుకున్నాం. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ చేయండి. 5.5. 5.5 ఇప్పుడు మనకి ఫ్లోట్ లో వచ్చింది. ఇలానే కాంప్లెక్స్ చూడండి, కాంప్లెక్స్ ఇన్పుట్ 3 + 5J. మనకి 3 + 5J అనేది కాంప్లెక్స్ లో వచ్చింది. మనకి ఈ యొక్క ఇన్పుట్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని మనం ఇలా తీసుకుంటాము. అలానే మనకు వేరియబుల్ కి అసైన్ చేయాలంటే చూడండి, మీకు ముందుగా చెప్పాలంటే మీరు ఇంట్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్, కాంప్లెక్స్ అని మీరు ప్రీ డిఫైన్ గా ఇవ్వకుండా మనకు ఒక ఫంక్షన్ ఉంది, EVAL. ఈ యొక్క ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని ఏదైనా ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు మనం 4.4 ఫ్లోట్ లో ఇస్తే ఫ్లోట్ లో వస్తుంది. ఇన్పుట్ ఆఫ్ 9 ఇస్తే మనకి ఇంటీజర్ వస్తుంది. ఇన్పుట్ ఆఫ్ ఇచ్చి మనకి ఇప్పుడు కాంప్లెక్స్ లో ఇస్తే 3 + 7J కాంప్లెక్స్ లో వస్తుంది. అలానే మనకి ఇప్పుడు చూడండి, అలానే
ఐఎమ్ టేకింగ్ న్యూ ఫైల్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ ఫైల్, న్యూ ఫైల్. నేను సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. A equal to int of input. ఇక్కడ చూడండి, ఎంటర్ వాల్యూ. ఎంటర్ ఏ వాల్యూ. అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. b ఈక్వల్ టు int of input enter a. Enter a value. Enter b value. మనకి ఇలా ఇచ్చాం కదా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. ప్రింట్ a ప్లస్ b. నేను సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ S. కంట్రోల్ S. సేవ్ అయింది. ఇప్పుడు రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ ఏ వాల్యూ 7, ఎంటర్ b వాల్యూ 5. మనకి ఎంత వచ్చింది? అవుట్పుట్ 12 వచ్చింది. చూసారా? ఎంటర్ ఏ వాల్యూ ఏ వాల్యూ అండ్ b వాల్యూ. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, a ఈక్వల్ టు int of input. అలానే మనం ఇక్కడ ఫ్లోట్ తీసుకుందాం. 1280 ఫ్లోట్. ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను. 1280 ఫ్లోట్. కంట్రోల్ S. రన్ చేద్దాం. ఎంటర్ ఏ వాల్యూ 5.5. ఎంటర్ b వాల్యూ 7.7. ఇక్కడ చూడండి 13.2 అని వచ్చింది. చూసారా? మనం యూజర్ దగ్గర నుంచి మనం ఇలా తీసుకుంటాం ఇన్పుట్. అలానే మనం కాంప్లెక్స్ కూడా చూద్దాం. కాంప్లెక్స్ సేవ్ చేయాలి మనం. ఎంటర్ ఏ వాల్యూ 4 ప్లస్ 6j అండ్ 5 ప్లస్ 7j. మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది చూడండి, 9 ప్లస్ 13j. ఇలా మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది మనం ఇలా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్పుట్ మెథడ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మనం ఇన్పుట్ మెథడ్. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.